నీవు ఎవరి జాలి కోరుకుంటున్నావు? మనిషి జీవితంలో ఒక బలహీనత ఉంది. అదేమిటంటే మనుషుల జాలి కోసం జీవించటం. మన పని చేసే విధానం, మన మాటలు, మన నిర్ణయాలు అన్నీ చాలాసార్లు ఒకటే లక్ష్యంతో ఉంటవి. ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, ప్రజలు నాపై జాలి చూపాలి. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, మనుషుల జాలి చాలా తాత్కాలికం. ఈరోజు మీకోసం కన్నీళ్లు కార్చేవారు రేపు మీ గురించి మర్చిపోవచ్చు. బైబిల్లో కూడా మనకు కనిపిస్తుంది. ప్రజలు ఒకరోజు హోసన్నా అని కీర్తించారు. అదే ప్రజలు కొద్ది రోజుల తర్వాత సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. ఇదే మనుషుల హృదయం అండి. అందుకే మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఎవరి జాలి కోసం జీవిస్తున్నాను? మనుషుల జాలి కోసం జీవిస్తే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. కానీ దేవుని కృప కోసం జీవిస్తే మన జీవితానికి అర్థం ఉంటుంది. మన ప్రభువు మన బాధలను చూస్తాడు, మన కన్నీళ్ళని తెలుసుకుంటారు, మన గుండె లోపల ఉన్న నొప్పిని కూడా ఆయన అర్థం చేసుకుంటారు. మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, మనలను వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు నుండి మనం ఇలా నిర్ణయించుకుందాం, మనుషుల జాలి కోసం కాదు, మనుషుల ప్రశంస కోసం కాదు, దేవుని చిత్తం కోసం జీవిస్తాము. ఎందుకంటే దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన మనుషుల యొక్క జాలి కోసం కాదండి. మనుషులు ఎవరి ఉండి ఎంతటి వారండి? మరి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, మన సమస్యలు పెరిగినప్పుడు మనం చాలాసార్లు మనుషుల దగ్గరికి వెళ్తాము. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా, వాళ్ళు నాపై జాలి చూపుతారా అని ఆశపడతాము. కానీ ఒక ప్రశ్న, నీవెవరి జాలి కోరుకుంటున్నావు? మనుషుల జాలి తాత్కాలికం, గుర్తుపెట్టుకో. ఈ రోజున్న మనిషి రేపు నీతో ఉండరు, కానీ దేవుని కరుణ ఎప్పటికీ ఉంటూ ఉంది. మరి దేవుని కృప మనకి సరిపోతుంది. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మన జీవితంలో ఎన్నిసార్లు మనం మనుషుల ముందే ఏడ్చాము, మన బాధను వాళ్ళకి చెప్పాము, కానీ వాళ్ళ హృదయం స్పందించిందా? లేదు. వాళ్ళు మనుషులు అవసరం ఉన్నంత వరకే జాలి చూపుతారు, కానీ దేవుడు ఎప్పటికీ జాలి చూపే కృపామయుడు. మన బలహీనతల్లో ఆయన బలమిస్తాడు, మన కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు, మనకు దారి చూపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం, మనుషుల జాలి కోసం కాదు, దేవుని కృప కోసం జీవిద్దాము. హల్లెలూయా.